వెల్కమ్ టు సౌజన్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం, అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చేసి వీడియో అయితే మేము బాయికాడ అయితే టమాటాలు అయితే తెంపుతున్నాం. మూడోసారి తెంపుడు అయితే ఇక టమాటాలు అయితే రేట్ అయితే అస్సలు లేదు. ఇక తెంపు అయితే చేను మీద అయితే కాయలు బాగున్నాయని రేట్ లేకుండా సరిగా తెంపాలి కదా. ఇక టమాటా చేను పెట్టినందుకు అయితే చాలా అంటే చాలా లాస్ అయినాము. ఈ కట్టెలు వైర్లు పెట్టినాము, దానికి సుజితాలు గిట్లా మా వీడియోలో చూసారు కదా, సుజితాలు గిట్లా కట్టినాం కదా. 15 మంది దాకా గడ్డి వీకేసినాము. గడ్డి వీకేసినా కానీ ఇలా లాభం అనేది ఏం లేదు. ఇక మస్తు అంటే ఫుల్ లాస్ అయినాము. ఇక చేను మీద ఉండి ఖరాబ్ అవుతాయి కదా అన్నట్టు ఇప్పుడైతే మేము టమాటా కాయలు అయితే తెంపుతున్నాము. ఇక టమాటాలు అయితే ఇక ఈ విధంగా ఉన్నాయి, అంతా మచ్చ ఉన్నాయి ప్లస్ మళ్ళీ చాలా అయితే మురిగిపోయినాయి. రేట్ ఉంటుందని పెట్టినాము, కాకపోతే మా అదృష్టం తక్కువ, రేట్ అయితే లేదు. ఇక పెట్టిన దానికైతే టమాటాలు అయితే ఖరాబ్ చేసుకోం కదా అని వచ్చిన కాడికి ఇష్టమై అని టమాటాలు అయితే తెంపుతున్నాము. ఇక ముగ్గురం తెంపుతున్నాము ఈరోజు. ఇక టమాటాలు తెంపేసి వంకాయలు కూడా తెంపాలి. నేను మా పద్మక్క లచ్చమ్మ ముగ్గురం ఈరోజు అయితే ఇప్పుడే వచ్చినాము. ఇక స్టార్ట్ అయితే పెట్టినాం ఎప్పుడైతే. ఇక అంతా ఒక్కొక్క కాయనేమో మంచిగా ఉంది, ఒక్కొక్క కాయనేమో మచ్చ ఉంది. మచ్చలు అయితే ఏ రాలే, ఇక మంచి ఏమో మంచి బాక్స్లో మంచిగా ఏమో ఒక బాక్స్ వేయాలి, మంచిగా ఉన్నాయేమో బాక్స్ వేయాలి కదా. బయట వేస్తాం, స్టార్ట్ చేస్తాం. సో ఇంకా లాస్ట్ టైం అయితే కట్టెలకు అని చెప్పేసి స్టేకింగ్ అని చెప్పేసి అన్నీ చేసినాం కదా వర్క్స్ అంతా. ఈ వర్క్ అంతా మొత్తం మోస్ట్లీ ఇప్పటికి ఒక 25 నుంచి 30 దాకా మినిమం క్రాస్ అయింది. ఇప్పటికి 3 మందు కూడా అయింది. మొన్న లాస్ట్ టైం చెప్పినప్పటికీ నాకు మస్తు బాధ అనిపించింది, ఎందుకంటే 100 రూపాయలకు అమ్మే వరకులో ఇది రేట్ వర్క్ కూడా అవుతుందని చెప్పేసి మందు కూడా కొట్టబుద్ధి కాదు నాకు, వాస్తవానికి మందు కొట్టలే. అందుకే చేయనంత చూడరు ఒకసారి మొత్తం బరిగలు అయిపోయింది. ఇక ఈ ఒక్కసారి నేనైతే లాస్ట్ ఫైనల్గా ఫిక్స్ అయింది ఏంటంటే ఈ ఒక్కసారి దింపేసి ఈ ఒక్కసారి దింపినాక ఇక నెక్స్ట్ ఉంటుంది కదా, ఈ నెక్స్ట్ అన్ని కట్టలు వీకేసే ప్రయత్నం చేద్దాం. మనకు కూడా ఒక 2 days ఫుల్ బిజీగా ఉంది వర్క్ అయిపోగానే ఇక ఈ స్టేకింగ్గా తిప్పేయాలి. ఇప్పుకొని మళ్ళీ పక్క పెట్టుకుని మళ్ళీ పనికి వస్తుంది. అట్లా బీరకన్నా లేకపోతే ఇంకా తీగకు సంబంధించిన ఏవి పెట్టినా మళ్ళీ వర్కౌట్ అవుతాయి. ఇవన్నీ మళ్ళీ ఇప్పుకొని మనమైతే పక్కకైతే స్టోర్ చేసుకోవాలి ఇవన్నీ. ఇంకా అట్లే ఇక ఇంకొకసారి దింపేలోపు ఇక ఇవన్నీ మోస్ట్లీ అన్ని ఇప్పేయడం జరుగుతుంది. ఇప్పేసి ఇంకా మొత్తం ఇంకా చేసి మళ్ళీ దుంపిచ్చేసి ఇంకా కొత్తగా పంట ఏం పెట్టాలని ఆలోచిస్తున్నాము. ఇంకా మాకైతే టార్గెట్ అయితే వచ్చేసి బీర్నీస్ అండ్ బెండకాయ ఏదో ఒకటి అనుకుంటాం మొత్తంలో, ఇంకేది ఫిక్స్ కాలే. మీకు కూడా తెలిస్తే ఇప్పుడు ఏ రేటు కరెక్ట్ ఉంటుందని తెలిసి ఉంటే మీరు మాత్రం కంపల్సరీ మాకు కామెంట్ చేయరు, దాన్ని మేము కంపల్సరీ అమలు చేస్తాం ఒకవేళ మాకు వర్కౌట్ అయితే. ఇక బిజీగానే పని నడుస్తుంది. ఇక వచ్చేసి ఇక నిన్న వీడియో చూసారు కదా, ఆ వీడియోలో మన షామీర్పేట అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. మస్తు క్రేజీగా ఉంటుంది వీడియో. ఆ వీడియో అయితే బాగా ఉంటుంది, చూడు మస్తు ఉంటుంది. అది షామీర్పేట ఎంజాయ్ చేసినాం బాగానే. సో ఇంకా వచ్చేసి అయితే ఇక టమాటాలు అయితే రెడ్గానే ఉన్నాయి, వీళ్ళు తెంపుతున్నారు. చూద్దాం ఒకసారి టమాటా దగ్గరికి కూడా చూపిస్తా. బాగా మచ్చనే ఉంది, ఇప్పుడు ఆమె చెప్పినట్టు బగ్గా అడ్డగోలు మచ్చ ఉంది. ఇలా చూసుకుంటే టమాటా చూడండి, మచ్చ ఇట్లా వస్తుంది. మచ్చ ఇలా ఉంది, ఇక ఇదైతే ఇలా ఉంది. ఇట్లా ఇక మచ్చలు అయితే ఇంకొక దానికి అయితే ఇట్లా ఇంకా బాగా ఎక్కువ వచ్చినాయి. ఇగో ఈ చైన్ ఈ లైన్ అయితే అలా ఉన్నాయి. ఇక ఇక్కడైతే మన చిన్నది ఇక్కడైతే ఇంకా కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఇదే లాస్ట్ సెకండ్. ఇంకా నాకు తెలిసి ఇంకొకసారి తెంపాలనుకుంటున్నా, ఇంకొకసారి తెంపుకుంటే అయిపోతుంది. మందు కొట్టలేదు కదా, క్రాప్ కూడా అంత మాత్రం ఏం లేదు, చెట్లు కూడా అంత నీట్గా ఏం లేవు. ఇక మందు కొట్టకపోతే మైనస్ అవుతుంది ఇక. అమ్మ తిడుతుంది ఆరా తోట పెట్టుకుంటే తీట అనిగా సరే అనుకున్నాం, కానీ తీట అనుకుంటే అనుకుంటే లాభం లేకుండా అయిపోయింది ఇప్పుడు. 5 మరి గట్లే అయింది ఇప్పుడు. మనం చేసే తప్పేందంటే ఒక నెల ముందు పెడితే ఒక్క నెల ముందు పెడితే మనము ఆల్రెడీ నక్క తొక్క దక్కినట్టు అవుతుంది లైఫ్. మరి ఒక రేంజ్లో ఉంటుండే. ఏదైనా ఇప్పుడు ఇది కూడా రేట్ తగ్గ నేను కరెక్ట్ అప్పుడు సంపాదించిన కొత్తలో కరెక్ట్ పెట్టుంటే నేను బరాబర్ సెట్ అవుతుంది తెలుసా. నేను మోటార్కు గీటర్కు పైసలు బాగా అవుతున్నాయని చెప్పేసి ఇక ఇప్పుడు పైసలు లేని దినముల ఈ రిస్క్ ఎందుకని ఊకున్నందుకు ఇప్పుడు అది బాగా తెలిసి వచ్చింది నాకు వాస్తవానికి. అప్పుడే నేను పవిగాడ వచ్చి సంపు తీసిపోయిన మరొకసారి ఆయన తెల్లారి ఆయన చూసి నేను ఆయన టమాటాలోకి ఏది పెట్టినా సరే ఉండే, టమాటా అయినా స్వీట్ కర్రీ అయినా మాకు నార్మల్ అయినా ఏది పెట్టినా అయిపోవు. ఇదే ప్లాన్ అప్పుడు చేసినా ఇప్పటికే షేన్ అయిపోవు, మంచి రేట్ల తలుగు. మనం పెట్టినందుకు కూడా ఏం లాస్ కాకపోయి. ఇప్పుడు 20 రూపాయలు పెట్టినందుకు అవి మనకు వచ్చు, ఇంకా ఉల్టా వచ్చు మనకు మంచిగా. కొంచెం అది చాలా దెబ్బతీసింది నాకు బాగానే దాన్ని ఆ విషయంలో.
ఇవి ఒకసారి తట్ట తాకుతానే మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా చేస్తాం. నెక్స్ట్ టైం అర్థమవుతుంది ఇట్లా ఇట్లా ఈ టైంలో పెట్టాలని ఒక ఐడియా వస్తుంది మనకు కూడా. ఇది లాస్ట్ చేసిన ఊకోదు మళ్ళీ పెట్టాలనుకుంటున్నా కానీ ఇలా సగమన పెట్టాలి, మళ్ళీ సగమా ఎంత పెట్టాలనుకుంటున్నా కానీ మళ్ళీ పెడతా. తొలకాసి పండుగ కూడా పెడితే కరెక్ట్ సెట్ అవుతుంది అది. సో ఇంకా చూస్తున్నారు కదా మేము ఎంత కష్టపడ్డా మాకైతే ఫలితం దక్కలేదు ఈసారి టమాటా మీద అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మేమైతే ఎంత కష్టపడ్డా ఈసారి బాగానే ఇన్వెస్ట్మెంట్కి ఇట్లా అన్ని పెట్టడం వలన మాకైతే ఏమి అసలు ఫలితం అసలు దక్కలేదు. ఇంకా అయినా సరే మనం రైతులము చిన్న చేసుకొని లైట్ తీసుకుంటే మంచిగా ఉండదు అని చెప్పేసి మళ్ళీ మేమైతే మళ్ళీ కొత్తగా పంట మళ్ళీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ టమాటా ఎంతో కొంత ఇప్పుడు ఇది దున్నేసినాక టమాటా మళ్ళీ కూడా కొంచెం పెడతా అనుకుంటున్నా. ఇలా ఆఫ్ చేద్దాం అనుకుంటున్నా. టమాటా అండ్ బెండకాయలు 2 పెడదామని ఒక టార్గెట్ ఉంది నాకు. లేకపోతే బీర్నీస్ టమాటా లేకపోతే టమాటా బెండకాయలన్నా పెడదామని టార్గెట్ చేస్తున్నా. సరే చూద్దాం ఇంకా ఎలా అవుతుందో మన వర్క్ అయితే. ఇంకా వచ్చేసి వీళ్ళు తెంపుతారు, ఇంకా వీళ్ళు తెంపని. ఇంకా వంకాయలు కూడా చాలానే ఉన్నాయి, చూద్దాం ఒకసారి. వంకాయలు కూడా మన చేను అయితే టమాటా చేను చూసి టమాటాలు అయితే ఎట్లున్నాయో. ఇక వచ్చేసి వంకాయలు కూడా బాగానే ఉన్నాయి, ఇక ఆకుల కింద బాగానే ఉన్నాయి. వంకాయలు కూడా అయితే చాలా ఇవ్వాలి, వంకాయలు కూడా తెంపేస్తారు మోస్ట్లీ. ఇంకా వచ్చేసి అయితే మనం అయితే వచ్చి నింపుకపోవాలి. ఇది మబ్బుల మార్కెట్ పోవాలి సిద్దిపేటకు. ఇంకా మనకైతే చూద్దాం ఇవి ఇవాళ తెంపడం అంతా అవుతుందా కదా. మరి ముగ్గురు వచ్చారు, ఎప్పుడైనా ఇద్దరు వస్తే ఎంత రిస్క్ బాగానే చెప్పేసి ఒక మనిషిని ఎక్కువ పిలిచింది సార్ మన మనోళ్ళు. ఇప్పుడైతే వాళ్ళ దగ్గర వెళ్ళి ఎలా తెంపుతున్నారో చూసి చూద్దాం ఒకసారి. తొడి మీద తీసారు, వద్దు తొడి మీద ఎందుకు వద్దు తీసేయారు, తీసేయాలి అవసరం లేదు, ఏమొద్దు. ఏమన్నమాట ఓ ఫ్రెండ్స్, ఇంకా మనం టమాటా తెంపే వీడియో అయితే మొత్తం చూసినాం కదా. ఇంకా మనం వచ్చేసి అయితే టమాటాలు వంకాయలు అయితే మనం ఏం చేసామంటే పొద్దుగాల సిద్దిపేటకి వేసుకుపోయాం. నిన్న సాయంత్రం వరకు దింపుడు అయిపోయింది. ఇంకా టమాటాలు అయితే మనం పొద్దుగాల సిద్దిపేట తీసుకుపోయినాం. ఆడైతే మనం మొత్తం 19 బాక్సులు టమాటా తీసుకుపోయినాము. అయితే ఇంకా మనకైతే అక్కడ 4 బాక్సులు అమ్మినాయి, ఆడ ఇంకా 15 బాక్సులు మిగిలినాయి. అవి ప్లస్ ఇక్కడ మనకు వంకాయలు 15 కవర్లు తీసుకుపోతే అందులో మనకు వచ్చేసి ఎంత అంటే అందులో 13 కవర్ల దాకా అమ్మినాయి. కొన్ని కవర్లు ఏమో 16 రూపాయల కాడికి పోయినాయి, కొన్ని కవర్లు ఏమో 18 రూపాయల కాడికి పోయినాయి. టమాటా బాక్సులు కూడా 250 కాడికి పోయినాయి, రెండేమో 200 కాడికి పోయినాయి. ఇప్పుడు మళ్ళీ వంటి మామిడికి ఇప్పుడు మధ్యాహ్నం మార్కెట్ అవుతుంది, మళ్ళీ ఆడికైతే తీసుకెళ్తున్నాం. ఇంకా కొంచెం టమాటా కొంచెం మచ్చ ఉందని చెప్పేసి కొంచెం మనకు ఎక్కువ నచ్చట్లేదు. మనం అంత కష్టపడి చేసినా వేస్ట్ అయిపోయింది ఈసారి టమాటా. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనమైతే ఈ టమాటా అమ్ముకొచ్చే ప్రయోగం అయితే చేద్దాం. ఇక మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇక్కడ ఇంటి దగ్గరికి. మళ్ళీ ఫ్రెష్ అప్ అయినాం. సిద్దిపేటకు మబ్బులో 4 గంటలకు పోయినాం. ఇంకా అడిగి రావడానికి ఇంతసేపు అయింది. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట మీద యాక్టివేట్ చేసుకుని మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే ఫాలో కర్రీ. ఓకే చూసారు కదా రైతు కష్టాలు ఇట్లుంటాయి. ఓకే బాయ్.